ముందుగా కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన మధురమైన నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యం నుండి ఆలోచన చేస్తూ, మరి ఆ విషయంలో దేవుడు మన జీవితాల ద్వారా కోరుకుంటున్నది ఏమిటో మనము గ్రహిద్దాం. వాక్యం ద్వారా ఆలోచన చేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం ఈరోజు మన అంశానికి సంబంధించినటువంటి మూలవాక్యాన్ని మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ప్రేమ అంటే ఇది ప్రేమ గురించి చెబుతూ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భము. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. చాలు ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు పత్రిక రాస్తూ ప్రేమ ఎలాంటిదో చెప్తున్నాడు. అంటే ఎందుకు ప్రేమ గురించి చెప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే, కొరింథీ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవుల మధ్య ఏం లేదంటే ప్రేమ కనిపించటం లేదు. చాలా జాగ్రత్తగా ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తున్నప్పుడు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉన్నదో నేడున్న క్రైస్తవ సంఘాలలో విశ్వాసుల మధ్య, బోధకుల మధ్య ఇలాంటి పరిస్థితే ఉంది. ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అంటే 2000 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ పరిస్థితి క్రైస్తవ సమాజంలో ఉంది. నేటికి ఉంది, నాడు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములో కడుగబడి దేవుని సంఘముగా, క్రీస్తు రాజ్యముగా పిలువబడుతూ మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్న క్రైస్తవుల మధ్య ఏం లేదని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడంటే ప్రేమ లేదు. క్రైస్తవుల మధ్య ప్రేమ లేదు, సహోదరుల మధ్య ప్రేమ లేదు, బోధకుల మధ్య ప్రేమ లేదు. ఎందుకు ప్రేమ గురించి ప్రస్తావించవలసిన పరిస్థితి ఏర్పడింది కొరింథీలో ఉన్న క్రైస్తవుల కంటే? వారిలో ప్రేమ కరువైంది. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఎంతగా ప్రేమ కరువైంది, ఎంతగా క్రైస్తవులు దిగజారారు, ఎంతగా విశ్వాసులు దిగజారారు. యేసుక్రీస్తుని మేము నమ్మాము, ఆయన రక్తం ద్వారా కడుగబడ్డాము, ఒక నూతన జీవితాన్ని సంపాదించుకున్నాము, మేము క్రీస్తు ఫాలోవర్స్ అని చెప్పుకుంటున్న క్రైస్తవుల మధ్య క్రైస్తవులు ఎంతగా దిగజారిపోయారో ఇదే 1 కొరింథీలో 6వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు. ప్రియులరా, ఆలోచన చేద్దాం మనం. ఇదే 1 కొరింథీ 6వ అధ్యాయము 1 నుండి నేను కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను, మీరు ఆలోచన చేయండి. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా? చూడండి, ఇక్కడ సంఘంలో ఏం జరుగుతుందంటే క్రైస్తవుల మధ్య వాద్యం జరుగుతుంది, వివాదాలు నెలకొంటున్నాయి, సమస్యలు తలెత్తుతున్నాయి. ఎవరి మధ్య అంటే క్రైస్తవుల మధ్య. క్రైస్తవుల మధ్య ఎందుకు సమస్యలు తలెత్తుతున్నాయంటే వారిలో ఏం లేదు, ప్రేమ లేదు. కుటుంబంలో ఎందుకు గొడవలు? కుటుంబంలో నలుగురుంటే నలుగురు మధ్య ఎందుకు గొడవలు, సమస్యలంటే నలుగురికి మధ్య ఏం లేదు, ప్రేమ లేదు. సంఘంలో ఎందుకు గొడవలు, ఎందుకు వివాదాలు,
ఎందుకు వ్యాజ్యాలు చేసుకుంటున్నారు క్రైస్తవులంటే వారి మధ్య ఏం లేదు, ప్రేమ లేదు. ఇక వాళ్ళు చేస్తున్నది ఏంటంటే పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుటే వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా? క్వశ్చన్ మార్క్. అంటే వీళ్ళు ఎంతగా తెగించేశారంటే సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘంలో పరిష్కరించుకోనకుండా అనీతిమంతుల ఎదుట అంటే అన్యుల ఎదుటికి వెళ్ళిపోయి వారి ఎదుట వీళ్ళు వ్యాజ్యం ఆడుకుంటున్నారట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచన చేయండి. సంఘము క్రీస్తు రక్తం ద్వారా కడుగబడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించి క్రీస్తు మహత్తరమైనటువంటి బోధలో కొనసాగుతున్నామని చెప్పుకుంటున్న ఈ క్రైస్తవుల మధ్య వ్యాజ్యాలు లేకపోతే సమస్యలు తలెత్తినప్పుడు వాళ్ళు సంఘంలో పరిష్కరించుకొనకుండా అంటే ఇంటిలో పరిష్కరించుకొనకుండా బయట వెళ్ళి అన్యజనుల ఎదుట అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుతున్నారంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. అవమానం ఎవరికి? దేవుడికి, క్రీస్తుకి అవమానము జరుగుతున్నది. ఎందుకంటే ప్రేమ అనేది లోపించింది కాబట్టి సమాజంలో అన్యజనుల ఎదుట క్రీస్తుకి అవమానము జరుగుతున్నది. చూడండి, అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మీరు ఎంత గొప్పవారంటే మీకు దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే పరిశుద్ధులు లోకానికే తీర్పు తీర్చేవాళ్ళు. వాక్యం అనే ఖడ్గాన్ని చేతపట్టుకొని లోకానికే తీర్పు తీర్చే గొప్ప అధికారాన్ని దేవుడు మీకు ఇస్తే ఇంకా కిందికి వెళ్ళగానే మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా అంటున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడో చూడండి. లోకానికి తీర్పు తీర్చే అధికారం మనకిచ్చాడు. దేవదూతలకు సైతము తీర్పు తీర్చే అధికారము క్రైస్తవులకు ఇచ్చాడు. దేవుని పిల్లలుగా క్రీస్తు రక్తములో కడగబడిన వారికి ఆ అధికారము ఆ ఆధిక్యతను ఇచ్చినప్పుడు వీళ్ళు ఎంత దిగజారిపోయి సంఘాలలో వ్యవహరిస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇంటిలో వచ్చిన సమస్య ఇంటిలో పరిష్కరించుకొనకుండా ఇంటి గుట్టు రట్టు చేసినట్లుగా బయటకు వెళ్ళిపోయి ఇంట్లో ఉన్నటువంటి గొడవలు, సమస్యలు, ఈ క్రియలు ఏవైతే ఉన్నాయో అన్ని జనుల ఎదుటికి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎవరికి అవమానం జరుగుతుంది చెప్పండి? ఇంట్లో ఉన్న వాళ్ళకే, అవునా కదా? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి అవమానం ఎవరి వలన? నీ వలన. అలాగే సంఘంలో పరిష్కరించుకోవాల్సినటువంటి సమస్యల్ని ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు, బోధకులుగా పిలువబడుతున్న వాళ్ళు ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నారంటే బయట సమాజంలో వాక్యం తెలియని వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు, కోర్టులకు వెళ్ళిపోతున్నారు. చూడండి, ఒక బోధకుడు మరొక బోధకుడు మీద కేసు పెడుతున్నాడు. ఈరోజు ఒక విశ్వాసి మరొక విశ్వాసి మీద కేసు పెడుతున్నాడు. పోలీస్ స్టేషన్లకు వెళుతున్నారు, అక్కడ అవమానం చేస్తున్నారు మరొక సేవకుడు మరొక సేవకుడిని. ఇది ఎంతవరకు న్యాయం ఆలోచన చేయండి. దీనివల్ల ఎవరికి అవమానం జరుగుతుంది? క్రీస్తుకి అవమానము జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, 3వ వచనములో, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి పౌలు గారు. సంఘములో తృణీకరించబడిన వాడిని మీరు నిలబెడుతున్నారు. దేనికి? ఒక సమస్యను తీర్చడానికి. అది చేతగాక మీరు అన్ని జనుల ఎదుటికి వెళ్ళిపోతున్నారు. మీలో ఒక్కడు కూడా లేడా బుద్ధిమంతుడు? ఈరోజు మాకు తెలిసినట్టుగా బైబిల్ ఎవరికీ తెలియదు, నేను చెప్పినట్లుగా ఎవరు బోధించలేరని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఎదుటి సహోదరుడి మీద కేసు పెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్లకి తీసుకొని వచ్చి వాళ్ళని అవమానపరుస్తున్నారు. చూడండి, ఒక సమస్య వచ్చింది, ఒక అభ్యంతర కారణము ఏదో వచ్చింది సంఘంలో. వచ్చినప్పుడు ఏం చేయాలి?
మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు కదా దేవుడు. క్రీస్తు జ్ఞాన ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాడు కదా. మనలో ఒక్కడు కూడా లేడా బుద్ధిమంతుడు? మైకు పట్టుకుంటే క్రీస్తు గురించి ఎంతో గొప్పగా చెప్తారు కదా, మర్మాలు బోధిస్తామని చెప్పుకుంటారు కదా. మరి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఇంటిలో కూర్చొని, సంఘమనే ఇంటిలో కూర్చొని పరిష్కరించుకోలేరా? పరిష్కరించుకోవడం లేదు. ఈరోజు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు, పోలీస్ స్టేషన్లు ఎక్కుతున్నారు. ఆలోచన చేయండి ఒకసారి. ఇది మీకు న్యాయమా అంటున్నాడు పౌలు గారు. ఇది మీరు చేయవచ్చా అంటున్నాడు. మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను. ఈరోజు ఇలాంటివన్నీ చేస్తున్న వాళ్ళకి ఏం కలగాలి? సిగ్గు కలగాలి. అవునా కదా? మాకంటే గొప్ప వాళ్ళు లేరు, మాకంటే గొప్ప బోధకులు లేరు, మాకంటే బైబిల్ బోధించే వాళ్ళు లేరు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా దిగజారిపోయి ఈరోజు ఒక సహోదరుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. ఒక తప్పు చేసినటువంటి లేదా ఏదో ఒక బలహీనతలో చిక్కుకున్నటువంటి సహోదరుని పట్ల ప్రేమని చూపించలేకపోతున్నారు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. చూడండి, మనం కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. సహోదరులు కలిసి ఉన్నప్పుడు, బోధకులు కలిసి ఉన్నప్పుడు, విశ్వాసులు కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం. అయితే ఏదైనా ఒక తేడా జరిగి ఎవరో ఒక తప్పు చేసినప్పుడు అప్పుడు ఎలా ప్రవర్తిస్తారంటే, ఇక వాళ్ళ గురించి ఎప్పుడెప్పుడు ఏవేవి జరిగావో అన్నీ కూడా బయటికి లాగుతూ ఉంటారు. అవునా కదా? ఆలోచన చేయండి. కుటుంబాల్లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఏదైనా ఒక గొడవ జరిగిందనుకోండి, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు చాలా అన్యోన్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందనుకోండి, ఇక ఏమని మాట్లాడతారంటే, గతించిపోయిన ఎప్పుడో జరిగిన విషయాలన్నీ కూడా తిరిగి లోడుతూ ఉంటారు, తవ్వుతూ ఉంటారు. నువ్వు పలానా రోజు ఈ మాట అన్నావు, పలానా రోజు ఆ మాట అన్నావు. ఉన్నాయా లేదా చెప్పండి? ఉన్నాయి. ఇలా జరిగిపోయినటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకోవడం వల్ల సమస్య పెరుగుతుందా? సమస్య తరుగుతుందా? సమస్య పెరుగుతుంది. అది చివరికి కుటుంబాలు విడిపోవడానికి కూడా, భార్యాభర్తలు విడిపోవడానికి కూడా కారణము అవుతాయి. ఇప్పుడు మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో 1 కొరింథీ 13:5లో అపకారమును మనస్సులో ఉంచుకొనదు ప్రేమ ఎలాంటిదట? అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఒకవేళ నువ్వు ఎదుట వ్యక్తిని నిజంగా నువ్వు ప్రేమిస్తే, ఆ వ్యక్తి ఒకవేళ ఏదైనా తప్పులో పడిపోయి, ఒక బలహీనతలో పడిపోయినప్పటికీ నీవు నిజంగా అతన్ని ప్రేమిస్తే, ఆ జరిగిపోయినటువంటి గతంలో జరిగిపోయినటువంటి తప్పుని నీవు తిరిగి మాట్లాడవు. ఇది తెలుసుకోవాలి మనం. ఏ సమస్యలు లేనప్పుడు, కలిసి ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం కాదు. నీవు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నావా లేదా అనటానికి, ఒక సమస్య తలెత్తినప్పుడు నీవు ఎలా ప్రవర్తిస్తావో అది ఇక్కడ చాలా ప్రాముఖ్యము. నీవు నిజంగా నీ సహోదరుణ్ణి లేక సాటి బోధకుని నువ్వు ప్రేమిస్తే, నీ సహోదరుడు లేక నీకు తెలిసినటువంటి బోధకుడు ఒక సమస్యలో పడిపోతే, ఒక తప్పులో పడిపోతే, నీవు జరిగిపోయిన విషయాన్ని మరలా మాట్లాడవు. నీవేం చేస్తావు? ప్రేమను చూపిస్తావు. నువ్వు నిజంగా అతన్ని ప్రేమించేవాడవైతే ఆ తప్పులు మనము మాట్లాడము అని చెప్తున్నాడు పౌలు గారు. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకోదట. ప్రేమ నిజంగా మనకు ప్రేమ ఉంటే, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటే, ఒక గొడవ జరిగినప్పుడు, ఒక సమస్య వచ్చినప్పుడు గతించిపోయిన విషయాలు ఎవరైతే మాట్లాడకుండా ఉంటారో వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నట్లు మనుషులని. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ ఏం జరుగుతుందంటే, కలిసి ఉన్నప్పుడు బాగుంటారు, స్టేజీల మీద కనిపిస్తారు. ఏదైనా ఒక తప్పులో ఎవరైనా చిక్కుకున్నారంటే ఇక అదే సమయాన్ని అదునుగా చూసుకొని ఇక అతని జీవితంలో గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా బయటికి చూపిస్తూ, అతన్ని ఎంతో అవమానపరుస్తూ, ఎంతో హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఇది క్రీస్తు తత్వము కాదు. ఇది క్రీస్తు మనకు నేర్పించినది కాదు అనేది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నాడు.
ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కదా. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు, అపహసించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? చూడండి, సంఘములో ఒక సహోదరుడు మరొక సహోదరునికి అన్యాయం చేస్తున్నాడట, అపహరించుకుంటున్నారట. చూడండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అంటే సంఘంలో దేవుని పిల్లల మధ్య ఏం లేదు, ప్రేమ లేదు. నిజంగా ప్రేమ ఉంటే ఏం జరుగుతుంది? అదే 13వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగము చూడండి. ప్రేమ అమర్యాదగా నడువదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అపకారాన్ని మనస్సులో ఉంచుకొనదు. చూడండి, కానీ ఈరోజు మనుషులు అపకారాన్ని మనస్సులో ఉంచుకుంటారు, చేసిన ఉపకారాన్ని మర్చిపోతారు. చేసిన ఉపకారాన్ని మర్చిపోతారు మనుషులు, అయితే అపకారాన్ని మనస్సులో పెట్టుకుంటారు. ఇది లోకస్తులు ప్రవర్తిస్తున్నారంటే ఓకే, కానీ ఇలా ప్రవర్తిస్తున్నది ఎవరు? ఈరోజు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ రోజైనా అలా ప్రవర్తించాడా? భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికినప్పుడు కానీ, 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో జీవించినప్పుడు కానీ ఆయన క్రైస్తవులకు ఇదే నేర్పించాడా? చెప్పండి. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఆయన చంపుతున్న వాళ్ళను చూసి ఆయన క్షమించాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఇస్కరియోతు యూదా గురించి ఏ రోజు కూడా అవమానంగా మాట్లాడలేదు. ఇస్కరియోతు యూదా ఒకవైపు పట్టించాలని ప్రణాళిక వేస్తున్నాడు, యేసుప్రభుని పట్టించాలని ధనం కోసం ఆశపడి. కానీ ఏ రోజు యేసుప్రభు ఇస్కరియోతు యూదాని పబ్లిక్లో అవమానపరచలేదు. పరిచాడా? క్షమించమని చెప్పాడు, కరుణించమని చెప్పాడు. అవునా కదా? ఆలోచన చేయండి. ప్రేమించమని చెప్పాడు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? అపకారాన్ని మనస్సులో ఉంచుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడు సాటి బోధకుడని లేదు, సాటి సహోదరుడని లేదు, క్రీస్తు బిడ్డ అని లేదు, ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు సాటి సేవకుణ్ణి, సాటి సహోదరుణ్ణి ఈరోజు అవమానపరుస్తున్నారు. చూడండి, పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు, కోర్టులకు వెళుతున్నారు. ఎంత అవమానం ఆలోచన చేయండి ఒకసారి. ఇలా ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ మనలో ఉన్నట్ట? మనలో లేనట్టు. మనలో లేదు క్రీస్తు ప్రేమ. ఒకవేళ మనము అపకారం చేయాలని మనం అనుకుంటే అపకారానికి వచ్చేది ఏంటో తెలుసా? శాపం. ఒక వ్యక్తికి మనము అపకారము తలపెడితే మన మీదకి వచ్చేది శాపము. గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులుగా దేవుని వాక్యం మనకు తెలియాలి. అవకాశం దొరికింది కదా, నా సహోదరునితో ఒక ఆట ఆడుకుంటాను, పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను, అవమానపరుస్తాను, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అని ఒకవేళ మనం అనుకుంటే పైన ఎవరున్నారు? పైన దేవుడు ఉన్నాడు. తీర్పు తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని అంటున్నాడు ఆయన. దాన్ని వ్యతిరేకించి దేవుని మాటకు లోబడకుండా దేవుడు చేయవలసిన దాన్ని నీవు చేతిలోకి తీసుకుంటే, నీవు అపకారం తలపెడితే నీ సహోదరునికి, దానికి నీ మీదకి వచ్చేది ఏంటో తెలుసా? ఉపకారం కాదు, శాపం. ఆలోచన చేయండి. నీవు ఎదుటి వ్యక్తికి అపకారం చేస్తే నీ మీదకి కూడా ఏమొస్తుంది? అపకారమే, శాపమే. ఒక చక్కటి సందర్భం చెప్తాను, ఆలోచన చేయండి. ఒక చక్కటి సందర్భం, పాత నిబంధనలో జరిగిన ఒక చక్కటి సందర్భం. దేవుడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులను అనుగ్రహిస్తున్నటువంటి కాలము. వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతల వైపు తిరిగినప్పుడు వారికి బుద్ధిని కలిగించడానికి కొన్ని రాజ్యాలకు వాళ్ళని అప్పగించాడు.
అలాంటి సందర్భాలలో దేవుడు ఒకసారి మిద్యానీయులకు ఇశ్రాయేలీయులను అప్పగించాడు. బాగా వినండి, న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఈ సందర్భాలు చూస్తాం. మిద్యానీయులకు దేవుడు వారిని అప్పగించినప్పుడు, తర్వాత వాళ్ళు తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు గిద్యోను అనే ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేసుకొని ఆ గిద్యోను ద్వారా వాళ్ళకు మిద్యానీయుల నుండి విడుదల అనుగ్రహిస్తాడు. బాగా వినండి, చరిత్ర మనకు ఒక గుణపాఠం లాంటిది. చరిత్రలో జరిగిందే మనకు కూడా జరుగుతుంది. కాబట్టి చరిత్రలో ఎక్కడ తప్పు జరిగి వాళ్ళు నష్టపోయారో మనం ఆ తప్పులో చిక్కుకోకుండా తెలివిగా దేవుని వాక్యానుసారముగా ప్రవర్తించటం మనం నేర్చుకోవాలి. గిద్యోను దేవుని ఆజ్ఞానుసారముగా ఈ ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి మిద్యానీయుల నుండి తన ప్రాణాన్ని కూడా నిర్లక్ష్యం చేసి వాళ్ళతో యుద్ధం చేసి ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయుల చేతుల నుంచి విడిపించాడు. ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయుల బానిసత్వంలో నుంచి వాళ్ళని విడిపించాడు గిద్యోను. దానికి ప్రతిఫలంగా ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? గిద్యోనికి ఆయన కుటుంబానికి తీరని అన్యాయం చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు అవకాశం దొరికింది కదా అని సాటి సహోదరునికి నీవు అపకారం చేస్తే చరిత్ర ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. గిద్యోను తన ప్రాణాన్ని కూడా నిర్లక్ష్యం పెట్టి మిద్యానీయుల చేతిలో నుండి వాళ్ళని విడిపిస్తే ఆ గిద్యోను చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా ఎలా మారిపోయారంటే దేవుడు వాళ్ళకు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి, గిద్యోను వాళ్ళకు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయి ఆ గిద్యోనికి 70 మంది పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ఆ గిద్యోను అనే న్యాయాధిపతికి 70 మంది పిల్లలు. మరొక ఉపపత్ని ఉంటుంది, అతనికి అబీమెలెకు అనే ఒకడు ఉంటాడు. అబీమెలెకు అనే కొడుకు, ఉపపత్ని కొడుకు. ఈ ఇశ్రాయేలీయులకి, ఈ షకెములో ఉన్నవారికి ఈ అబీమెలెకు అనేవాడు సహోదరుడు. ఈ ఇశ్రాయేలీయులకి, ఈ షకెములో ఉన్నటువంటి పెద్దలకి ఈ అబీమెలెకు అంటే ఈ గిద్యోను యొక్క ఉపపత్ని కుమారుడైనటువంటి ఈ అబీమెలెకు సహోదరుడు అవుతాడు. దాన్ని బట్టి వీళ్ళు గిద్యోను యొక్క 70 మంది పిల్లల్లో న్యాయాధిపతులుగా ఎంచుకొనకుండా ఈ అబీమెలెకుని ఎంచుకుంటారు. ఎందుకు ఈ అబీమెలెకుని న్యాయాధిపతిగా ఎంచుకున్నారంటే ఇతను సహోదరుడు కాబట్టి మాకు మేలు చేస్తాడనే ఉద్దేశంతో గిద్యోను చేసినటువంటి మేలుని, మా ఉపకారాన్ని మర్చిపోయి ఈ అబీమెలెకుకి సపోర్ట్ చేస్తారు వీళ్ళందరూ కూడా, షెకెములో ఉన్నటువంటి పెద్దలు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ అబీమెలెకు అనేవాడు ఏం చేస్తాడంటే తన తండ్రికి పుట్టిన 70 మంది కుమారులు ఉన్నారు కదా, ఆ 70 మందిని చంపేస్తాడు ఈ అబీమెలెకు. గుర్తుపెట్టుకోండి, అంటే ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు వీళ్ళు, కానీ తల్లులు వేరు. ఇతను ఉపపత్నికి పుట్టినవాడు ఈ అబీమెలెకు అనేవాడు. ఈ అబీమెలెకు అనేవాడు ఈ అవకాశాన్ని అదనుగా చూసుకొని తన తండ్రికి పుట్టినటువంటి 70 మంది సహోదరులని ఒకేసారి ఒకే రాతి మీద చంపించాడు. దానికి కారణం ఎవరో తెలుసా? ఈ ఇశ్రాయేలీయుల పెద్దలు. గిద్యోను కొడుకులలో ఒకరిని ఎంపిక చేసుకొనకుండా, వాళ్ళని న్యాయాధిపతులుగా ఎంపిక చేసుకొనకుండా మా సహోదరుడు ఈ అబీమెలెకు అని చెప్పి ఉపపత్ని కుమారుణ్ణి న్యాయాధిపతిగా ఎంపిక చేసుకున్నారు. వాడేం చేశాడంటే ఈ అబీమెలెకు అనేవాడు ఈ గిద్యోనుకు పుట్టిన, తన తండ్రికి పుట్టిన 70 మందిని ఒకే రాతి మీద చంపేస్తాడు. చూడండి, ఇప్పుడు గిద్యోను తన ప్రాణాన్ని కూడా నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలీయుల్ని మిద్యాన్ నుంచి విడిపించినందుకు వీళ్ళు గిద్యోనికి ఉపకారం చేశారా, అపకారం చేశారా? అపకారం చేశారు. అపకారం. ఈ అపకారానికి శిక్ష ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయుల అందరి మీదకి శాపం వచ్చింది. అబీమెలెకు 70 మందిని చంపాడు కదా, తన సహోదరులను చంపాడు కదా, ఈ అబీమెలెకు అత్యంత ఘోరంగా చనిపోయాడు. శాపం వచ్చింది ఎవరి మీదకి? అబీమెలెకు మీదకి, ఉపకారానికి అపకారం చేసినటువంటి ఇశ్రాయేలీయుల పెద్దల మీదకి, ఇశ్రాయేలీయుల జనాంగం మీదకి. గుర్తుపెట్టుకోండి, ఉపకారానికి ఎప్పుడు మనం అపకారం చేయకూడదు. గిద్యోను వాళ్ళకు ఉపకారం చేశాడు, వాళ్ళు ప్రతిగా ఏం చేశారు? గిద్యోనికి అపకారం చేశారు.
తన కడుపును పుట్టిన 70 మంది పిల్లల్ని ఒకేసారి ఈ అబీమెలెకు అనేవాడు చంపడానికి ఇశ్రాయేలు పెద్దలు కారణమయ్యారు. దేవుడు చూస్తూ ఊరుకున్నాడా చెప్పండి ప్రియులారా? అబీమెలెకు ఘోరంగా చనిపోయాడు, శాపం వచ్చింది. ఇశ్రాయేలు మీదకి కూడా శాపం వచ్చింది, పెద్దల మీదకి కూడా శాపం వచ్చింది. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? అవకాశం దొరికింది కదా అని అపకారం ఎవరికి చేయకూడదు. అపకారం చేస్తే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రేమ అపకారాన్ని మనస్సులో ఉంచుకొనదు. నీవు నిజంగా నీ సహోదరుని ప్రేమించేవాడవైతే, క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నీ సహోదరునికి నీవు అపకారము తలపెట్టవు. అతను గతంలో చేసినటువంటి తప్పులను ఎత్తి చూపించవు, అతన్ని అవమానపరచవు. ఒకవేళ నువ్వు నిజంగా అతన్ని ప్రేమించేవాడవైతే, క్రీస్తు ప్రేమ నీలో ఉంటే, క్రీస్తు ప్రేమ మనలో ఉంటే మనలో అపకారము మన మనస్సులో ఉండదు. ఒకవేళ నీ మనస్సులో అపకారం ఉందంటే, ఎదుటి సహోదరునికి నీవు అపకారం చేస్తున్నావంటే, ఎదుటి సహోదరికి నీవు అపకారం చేస్తున్నావంటే క్రీస్తు ప్రేమ నీలో లేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి సందర్భాన్ని నేను తెలియజేస్తాను. యోసేపు గారి జీవితం మనందరికీ తెలుసు కదా. ఇది చూసుకొని మనం ముగించుకుందాం. యోసేపు గారి జీవితం. యోసేపు గారు తన అన్నల చేత ద్వేషించబడ్డాడు, తిరస్కరించబడ్డాడు, కోపానికి గురయ్యాడు. ఎందుకంటే తన తండ్రి అయినటువంటి యాకోబు అందరికంటే ఎక్కువగా ఈ యొక్క యోసేపుని ప్రేమించాడు. ఎందుకంటే తనకిష్టమైనటువంటి భార్యకు పుట్టిన వాడు ఈ యోసేపు. అది ముసలి ప్రాయంలో జన్మించిన వాడు కాబట్టి ఇతను ఎక్కువగా ప్రేమించాడు. ఇతనికి ఒక నిలువుటంగిని కుట్టించాడు. ఇతను ఎంతో ప్రేమించాడు, బాగా చూసుకుంటున్నాడు. ఈ యోసేపు ఏం చేస్తున్నాడంటే, తన అన్నలు చేస్తున్నటువంటి చెడు పనులన్నింటిని కూడా తండ్రి వద్దకు వెళ్ళి తెలియజేసేవాడు. అలాగే దేవుని సంకల్పాన్ని బట్టి కళ కూడా కన్నాడు. ఆ కళ భావం ఏంటంటే, ఈ అన్నలందరూ కూడా యోసేపుకి సాగిలబడుతున్నారు కళలో, మనకు తెలుసు కదా. అయితే వీటన్నింటిని బట్టి ఈ అన్నలు ఏం చేశారంటే యోసేపుని ద్వేషించారు, పగబట్టారు. చివరికి దేనికి వాళ్ళు పూనుకున్నారంటే చంపడానికి కూడా ప్రయత్నం చేశారు. చంపడానికి కూడా ప్రయత్నం చేసి చివరికి ఒక గుంతలో పడేస్తారు. వస్త్రం లాగేసి, వస్త్రం చూడండి ఒకసారి మీరు ఆలోచన చేయండి. తోడబుట్టిన వాడిని ద్వేషించి అతని మీద కోపాన్ని ప్రదర్శిస్తూ తన వస్త్రాన్ని కూడా లాగివేసి తను ఒక గుంటలో పడేసి మరలా ఆ గుంటలో నుంచి లేపి ఇస్మాయిలీలకు అమ్మేశారు. ఎవరు చేస్తున్నది ఈ పని? సొంత తోడబుట్టిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి, తోడబుట్టిన వాళ్ళు, అన్నలు. అంటే మనుషులు ఎలా ఉంటారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తోడబుట్టిన వాళ్ళు ఇలా చేస్తున్నప్పుడు యోసేపు ఎంతో బాధపడి ఉంటాడు, ఎంతో వేదనకు గురై ఉంటాడు, మనసు ఎంతో నలిగిపోయి ఉంటుంది. అవునా కదా? అలా ఒక దాసునిగా అమ్మబడిన తర్వాత ఆ ఇస్మాయిలీలు మరలా అక్కడ ఐగుప్తులో రాజు యొక్క దేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి పోతీఫర్కి అమ్మేస్తారు. అక్కడ ఆ పోతీఫర్ ఇంటిలో ఒక పనివాడుగా, ఒక దాసుడిగా పని చేస్తాడు ఈ యోసేపు. అక్కడ కూడా చేదు అనుభవం ఎదురవుతుంది. అక్కడ నుండి మళ్ళా చెరసాలకు వెళతాడు, జైలుకి వెళతాడు. అక్కడి నుండి యోసేపు. దీని అంతటికి కారణం ఎవరు చెప్పండి? బానిసగా అమ్మబడటానికి, చివరికి చెరసాల్లో వేయబడ్డానికి కూడా కారణం ఎవరు? చెరసాలకు వేయబడ్డానికి కారణము అన్నలు ఎలా అవుతారని మీరు అనుకోకండి. అక్కడ చెరసాలకు వెళ్ళడానికి ఇతను పోతీఫరు ఇంటిలో సేవకుడుగా దాసునిగా నియమించబడ్డానికి కారణం. అక్కడ పోతీఫరు ఇంటిలో దాసునిగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క నేరములో ఆయన చేయకపోయినా అందులో చిక్కుకోవాల్సిన పరిస్థితి సంభవించింది. మరి దాసునిగా అమ్మబడ్డానికి ఎవరు కారణం? అనలే కదా. చూడండి, అంటే యోసేపు అనుభవిస్తున్న ప్రతి విధమైన సమస్య, బాధకు కారణం ఎవరంటే సొంత అన్నలు. సొంత అన్నలు. దాసునిగా అమ్మబడ్డాడు, చెరసాలకు వెళ్ళాడు, ఎంతో బాధ అనుభవించాడు. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వదించి చివరికి ఐగుప్తుకి ప్రధానమంత్రిగా చేశాడు. గుర్తుపెట్టుకోండి, యోసేపుని దేవుడు ప్రధానమంత్రిగా నియమించాడు, ఫరో తర్వాత స్థానంలో నిలువబెట్టాడు. అప్పుడేం జరుగుతుందంటే
ఈ అన్నలు ఉన్నటువంటి ఈ కనాను దేశంలో కరువు వచ్చి పడుతుంది. గుర్తుపెట్టుకోండి, కరువు వచ్చి పడుతుంది. కరువు కాలం మనకి ఎండాకాలం ఎలా వచ్చిందో అప్పుడు వాళ్ళకి కరువు కాలం వచ్చింది. తినడానికి తిండి లేదు, ఎక్కడ వర్షాలు లేవు, భూములు ఎక్కడా పండటం లేదు. కరువు కాలం వచ్చినప్పుడు ఐగుప్తులో సమృద్ధిగా ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉన్నది. ఐగుప్తులో ఏమున్నది? ధాన్యం ఉన్నది. ఆ ధాన్యాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నది ఎవరు? యోసేపు. గుర్తుపెట్టుకోండి, యోసేపు. ఇప్పుడు ఈ అన్నలందరూ కలిసి ఎక్కడికి వెళతారంటే యోసేపు దగ్గరికి వెళతారు. ఐగుప్తులో ధాన్యం ఉన్నదని తెలుసుకొని ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యోసేపు దగ్గరికి వెళతారు. యోసేపును చూస్తారు, కానీ ఇతను మా తమ్ముడని వాళ్ళకి తెలియలా, గుర్తుపట్ల వాళ్ళు. కానీ వాళ్ళని చూడగానే యోసేపు గుర్తుపట్టాడు, వీళ్ళు మా అన్నలు అని. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడే మనం తెలుసుకోవాల్సినటువంటి పాఠం ఉంది. ఎంత కీడు చేశారు తమ్ముడికి, చేశారా లేదా? ఎంత కీడు చేశారు, ఎంత కర్కశంగా ప్రవర్తించారు తమ్ముడి పట్ల. వస్త్రాన్ని లాగేసి గుంటలో పడవేసి మళ్ళా గుంటలో నుంచి బయటకు తీసి ఒక ఇస్మాయిలుకి దాసునిగా అమ్మేస్తే అతను ఒక దాసునిగా పనిచేసి నానా కష్టాలు పడి ఒక నిందను మోసి చివరికి చెరసాలకు వెళ్ళి ఎన్ని బాధలు పడ్డాడు ఆలోచన చేయండి. తమ్ముని పట్ల ఎవరైనా అలా ప్రవర్తిస్తారా? కానీ వాళ్ళు ప్రవర్తించారు. ఇప్పటికీ కూడా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అయితే ఇన్ని బాధలకు కారణమైన అన్నలు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఏ మాత్రము కూడా యోసేపు గారు వాళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలని అనుకోలేదు. ఇదే మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఇప్పుడు ఫరో తర్వాత స్థానంలో ఉన్నది ఎవరంటే యోసేపు. ఐగుప్తులో యోసేపు ఏది చెప్తే అదే జరిగేది. యోసేపు యొక్క నిర్ణయం లేకుండా ఐగుప్తులో ఏ ప్రజ కూడా ఏ పని చేయకూడదు, యోసేపుకి తెలియకుండా. అంటే ఇప్పుడు ఈ యోసేపు ఎంత అధికారంలో ఉన్నాడంటే ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ అన్నల్ని ఏమైనా చేయగలడు, అవసరమైతే చంపేయగలడు, అవసరమైతే చెరసాల్లో వేయగలడు, వాళ్ళకి ఎలాంటి హానైనా చేయగలడు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు బాధ పెట్టారు కాబట్టి. కానీ యోసేపు అలా చేశాడా? అలా చేయలేదు. దేవుని ప్రేమను చూపించాడు. గుర్తుపెట్టుకోండి, అవకాశం వచ్చింది, నన్ను ఎంత బాధ పెట్టారు, ఈరోజు నన్ను ఎవరు ఎదిరించే వాళ్ళు లేరు, నేను వీళ్ళని చంపేస్తాను, చెరసాల్లో వేసేస్తాను, బాధ పెడతానని యోసేపు గారు అనుకోలేదు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రేమించాడు వాళ్ళని. ప్రేమ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఎదుట వ్యక్తి అపకారం చేసినా సరే నీవు అతన్ని ప్రేమిస్తున్నావు అంటే అతని మీద నీవు అపకారాన్ని మనసులో ఉంచుకోవు. వాళ్ళు అపకారమే చేశారు తమ్ముడికి, అన్నలు. కానీ ఆ తమ్ముడికి సమయం వచ్చినప్పుడు, ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చినప్పుడు ఈ తమ్ముడు ప్రతీకారం తీర్చుకోలేదు, పైగా ప్రేమను కురిపించాడు, ప్రేమను చూపించాడు. మీరు బాధపడవద్దు, మీరు నాకు ఏది చేసినా సరే అది మీ మేలుకే జరిగింది, దేవుడు నన్ను ఆశీర్వదించి గొప్ప చేశాడు, మిమ్మల్ని పోషించటానికి నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు అని వాళ్ళని ఓదార్చాడు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని ఓదార్చాడు. ఈ మనసు మనకుంటుందా చెప్పండి? మన సహోదరుల పట్ల, మన సహోదరీమణుల పట్ల మనకి మనసు ఉంటుందా? మనము ఒక తప్పులో దొరికితే చాలు వాళ్ళు ఎలా నాశనం అయిపోవాలని కోరుకుంటాం, అవునా కదా? ఇక వాళ్ళు గతంలో చేసినవన్నీ ఎత్తి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. పలానా సమయంలో నువ్వు ఇది చేసావు, ఈ మాట అన్నావు, ఆ మాట అన్నావు. ఎంత అవమానం కలుగు చేస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రియులారా. కానీ యోసేపు గారు పగ తీర్చుకునే సమయం వచ్చినా కూడా పగ తీర్చుకోలేదు. ఎందుకంటే అన్నలని ప్రేమించాడు కాబట్టి. అన్నలను ఏం చేశాడు? ప్రేమించాడు. మరి మనలో ఉందా ప్రేమ చెప్పండి? క్రీస్తు దాసులుగా పిలువబడుతున్నాం కదా, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కదా, క్రీస్తుని ధరించుకున్నామని చెప్పుకుంటున్నాం కదా. మరి మనలో ఉందా ఆ ప్రేమ? మన సహోదరుడు ఏదైనా తప్పు చేసినప్పుడు గతంలో జరిగిపోయినటువంటి తప్పుల్ని మనము మాట్లాడుతూ ఉన్నామంటే మనలో ప్రేమ లేదు. వాళ్ళ మీద కేసులు పెడుతున్నామంటే ప్రేమ లేదు. వాళ్ళని
అవమానపరుస్తున్నామంటే మనకి ప్రేమ లేదు. చూడండి, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఈ మాటలు మనకు చాలా విలువైనవి, ప్రాముఖ్యమైనవి. మనం కేవలం క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు. క్రీస్తులాగా బ్రతకడం అంటే చాలా కష్టం. ఆలోచన చేయండి, క్రీస్తులాగా బ్రతకడం అంటే చాలా కష్టము. ఆయన మనకు నేర్పించింది ప్రేమ, క్షమాగుణము, కరుణ. ఇవే ఆయన నేర్పించింది, మనకు వేరే ఏమి నేర్పించలేదు. ఆయన ఎదుటి వ్యక్తిని ద్వేషించమని కానీ, పగబెట్టుకొనమని కానీ, హాని చేయమని కానీ యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. ఎన్నిసార్లు నీ సహోదరుడు నీ వైపు తిరిగి క్షమించమని అడిగినా నీ జీవితకాలం అంతా నువ్వు క్షమించాలని చెప్పాడు. ఎంతవరకు క్షమించాలట? జీవితకాలం అంతా నువ్వు క్షమించాలి. 70 ఏండ్ల మట్టుకు నువ్వు క్షమించాలి నీ సహోదరుణ్ణి. కరుణ లేని వానికి కరుణ చూపబడదు. గుర్తుపెట్టుకోండి, ఉపకారానికి అపకారం చేస్తే శాపం వస్తుంది. అపకారానికి అపకారం మనం చేయకూడదు, అపకారానికి ఉపకారం చేయాలి. నీ శత్రువు ఆకలిగొని ఉంటే నువ్వు భోజనం పెట్టు, నీ శత్రువుని ప్రేమించు అన్నాడు. మన సహోదరుల నిమిత్తము మనము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. 1 యోహాను 3:16. చూడండి, ఎంత విలువైన జీవితం, ఎంత గొప్పదైన జీవితం మనకిచ్చాడు. కానీ ఈరోజు గొప్ప గొప్ప బోధకులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా ఎదుటివాడు గొప్పవాడు అవుతుంటే ఓర్వలేకపోతున్నారు. ఎదుటివాడు ఏదైనా ఒక చిన్న తప్పులో దొరికితే ఇక అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంతగానో హేళన చేస్తున్నారు, ఎంతగానో అవమానపరుస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కోర్టులకు వెళుతున్నారు. చూడండి, మీకు సిగ్గు రావాలని నేను చెప్పుచున్నాను అన్నాడు పౌలు గారు. అన్యుల ఎదుట వ్యాజ్యమాడుతున్నారా? అన్యుల ఎదుట పరిశుద్ధులు, లోకానికి తీర్పు తీర్చేవాళ్ళు, దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు, పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, క్రీస్తు జ్ఞాన ఐశ్వర్యములు ఎదుగుతున్నవారు, సమస్యలు తీర్చుకోవడానికి మీలో బుద్ధిమంతుడు ఒక్కడు కూడా లేడా? కూర్చొని మాట్లాడుకోలేరా? కూర్చొని సంఘంలో పరిష్కారం చేసుకోలేరా? అన్యుల ఎదుటికి వెళ్ళిపోయి దేవుని నామాన్ని అవమానపరుస్తారా? చూడండి ప్రియులరా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. నిజంగా ప్రేమ ఉంటే నీ సహోదరుని యొక్క పాపాలు నీవు ఎత్తి చూపించకూడదు, వాటిని కప్పాలి. బలహీనతలో పడిపోయిన వారిని ప్రేమించి ఆదరించి వారిని బలపరచాలి. అంతేగాని కేసులు పెట్టకూడదు, పోలీస్ స్టేషన్లకు ఎక్కించకూడదు, వాళ్ళని అవమానపరచకూడదు. సేవకుడు అంటే ఏమనుకుంటున్నావు? ఒకసారి మోషేకి వ్యతిరేకంగా మిరియాము, అహరోన్లు మాట్లాడారు. వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? మిరియాముని పక్కకు పిలిచాడు, కుష్ఠవ్యాధి కలుగు చేశాడు. గుర్తుపెట్టుకోండి, మోషే ఏమైనా చేస్తే నేను చూసుకుంటాను, నువ్వెవరు మాట్లాడడానికి మోషేకి వ్యతిరేకంగా? మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి నువ్వెవరు? ఒక వ్యక్తి పడిపోవాలన్నా, నిలబడాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది, నీ చేతుల్లో కాదు. తీర్పు తీర్చేవాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, దేవుడు చేయాల్సిన పనిని మనం మన చేతుల్లోనికి తీసుకోకూడదు. ఎదుటి సహోదరునికి తీర్పు తీర్చకూడదు. వాళ్ళని మనం నిజంగా ప్రేమిస్తున్నట్లయితే అపకారాన్ని మనసులో ఉంచుకొనకూడదు. వాళ్ళకి ఎలాంటి అపకారం చేయకూడదు. వాళ్ళపైన క్రీస్తు ప్రేమను చూపించాలి, కేసులు పెట్టకూడదు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచన చేయండి. ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుని మీద కేసు పెడుతున్నాడంటే, ఈరోజు ఒక బోధకుడు మరొక బోధకుని మీద కేసులు పెడుతున్నాడంటే నిజంగా క్రీస్తు ప్రేమ ఉందా? లేదు. క్రీస్తు ప్రేమ లేదు. పైగా అనీతిమంతులు ఎదుటికి వెళ్ళిపోయి వ్యాజ్యమాడుతున్నారు. ఇది ఇంకెంత అవమానకరం. దీనివలన ఎవరికి అవమానం చెప్పండి? మనం ఏ క్రీస్తునైతే ప్రకటిస్తున్నామో ఆ క్రీస్తుకి అవమానం. ఏ బైబిల్ అయితే మనం ప్రకటిస్తున్నామో ఆ బైబిల్కే అవమానం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇంట్లో సమస్య తలెత్తితే ఇంట్లో పరిష్కరించుకోవాలి. సంఘంలో సమస్య వస్తే సంఘంలో దేవుని బిడ్డల మధ్య దాన్ని పరిష్కరించాలి. చేయి దాటిపోయిందా దేవునికి అప్పగించండి. మీరు చేతులోనికి తీసుకోకండి. చేయి దాటిపోయిందా దేవునికి అప్పగించండి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం చదువుకున్న మాట,
చివరిగా చదువుకొని మనం ముగించుకుందాం. ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. అపకారాన్ని మనం మనసులో ఉంచుకోకూడదు. అన్నీ బాగున్నప్పుడు సంతోషంగా ఉండటం కాదు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనము ఆ సమస్యని మన ప్రేమతో కప్పేయాలి. నువ్వు పలానా రోజు ఈ తప్పు చేశావు, ఆ తప్పు చేశావని గొడవలు పెంచుకోకూడదు, కుటుంబాలని పాడు చేసుకోకూడదు, సంఘాల్లో చీలికలు రాకూడదు, సహోదరుల మధ్య చీలికలు మనము ఏర్పాటు చేయకూడదు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నింటినీ కప్పుతుంది. ప్రేమ మనస్సులో అపకారాన్ని ఉంచుకొనదు. మన మనస్సులో ఎవరి మీదైనా అపకారము తలపెడుతూ ఉన్నట్లయితే, ఆలోచిస్తూ ఉన్నట్లయితే మనలో నిజంగా క్రీస్తు ప్రేమ లేదు. ఇది పాటించడము ఒకంత చాలా కష్టం, కానీ క్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరి చూపారు. ఆయన చేసి చూపాడు. భక్తులు కూడా అలాగ ప్రవర్తించారు, అపోస్తులు అలాగ ప్రవర్తించారు, ప్రారంభ సంఘం అలా ప్రవర్తించింది. మరి వాళ్ళు ప్రవర్తించినప్పుడు మనం ఎందుకు ప్రవర్తించలేకపోతున్నాం? మనలో ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, నాకంటే ఎవరు గొప్పవాళ్ళు లేరు, మరొకడు గొప్పగా ఎదిగిపోతుంటే అతన్ని త్రొక్కడానికి ప్రయత్నిస్తారు. మరొక సేవకుడు గొప్పగా ఎదుగుతుంటే అతని మీద లేనిపోనివన్నీ చిత్రీకరించి అతని సమాజంలో అతని క్యారెక్టర్ని డ్యామేజ్ చేసేసి అతను కూలిపోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే పడిపోయేది నువ్వే. అతన్ని దేవుడు నిలబెడతాడు, కానీ అపకారం చేస్తున్న నీవే ఒకరోజు పడిపోతావు. గుర్తుపెట్టుకోండి. సౌలు ఎంతగానో అపకారం చేయాలని చూశాడు దావీదుకి, కానీ దావీదు గారు ఏ రోజు కూడా సౌలుని చంపడానికి ప్రయత్నం చేయలా, అపకారం చేయలా. చివరికి ఎవరు నాశనం అయిపోయారంటే సౌలు నాశనం అయిపోయాడు, దావీదు తిరిగి నిలబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, అపకారం చేసేవాడు ఎప్పుడూ కూడా నిలబడలేడు, పడిపోతాడు. ఆ అపకారాన్ని సహించి దేవుని ప్రేమను చూపించిన వాడు ఒకానొక రోజు తిరిగి నిలబడతాడు. దేవుని ప్రేమను ఎవరైతే చూపిస్తారో వాళ్ళు నిలబడతారు, వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. చూసే దేవుడు వాళ్ళని విడిచి పెట్టడు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని మనం కూడా ఎవరికి అపకారము చేయకూడదు. మన మనసులో ఎవరి మీద కూడా అపకారాన్ని ఉంచుకొనకూడదు. మన చేతనైనంత మట్టుకు మనం ప్రేమించాలి. మన చేయి దాటిపోతే దేవునికి అప్పగించి మనం సైలెంట్ అయిపోవాలి. అంతేగాని దేవుడు చేయవలసిన పనులు మనము చేయకూడదు. తీర్పు తీర్చుట, పగ తీర్చుట నా పని అన్నాడు. ఓకే, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తున్నాను.